ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్ వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ. పొన్నం ప్రభాకర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడితేనే మా ఒంట్లో రక్తం రగులుతుంది. అందుకే ఈ వీడియో బదిలిస్తా ఉన్నాం. 100 మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ రాకపోయేదా? తెలంగాణ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అబ్బా జాగిరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అబ్బా సత్రమా? తెలంగాణ నీకు తెలియకపోవచ్చు, నువ్వు బచ్చగాని కావచ్చు, కానీ నీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగు, చెప్తారు కేసీఆర్ గారి దమ్మేందో, కేసీఆర్ గారి గుండె ధైర్యమేందో. ఒక్క పిలుపు కేసీఆర్ గారు ఇస్తే కోట్లాది మంది రోడ్లెక్కి ఉద్యమాలు చేసి మీ మెడలు బట్టి బయటకు గెంటి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఊరికే రాలే తెలంగాణ. ఉద్యమాల పేరుతో ఉచ్చబోయిస్తే వచ్చింది తెలంగాణ. అర్థమైతా ఉందా? 100 మంది కేసీఆర్లు కాదు, ఇంటికొక కేసీఆర్ తయారయ్యారు. ఇంటికొక కేసీఆర్ పిడికిలు బిగించి జై తెలంగాణ అని పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చింది. అయినా నీకు ఏం తెలుసు తెలంగాణ చరిత్ర గురించి? 1947 ఆగస్టు 17న ఇండియాకి స్వతంత్రం వస్తే 1949 సెప్టెంబర్ 18న తెలంగాణని ఇండియాలో విలీనం చేసిరు. ఆ గడిచిన 2 సంవత్సరాలలో తెలంగాణకి నరకయాతన ఏంటో చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మందిని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే 8 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. వందలాది మంది విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క కేసీఆర్ పిలిపిస్తే కోట్లాది మంది తరలి వచ్చి ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. నీ అబ్బా జాగిరి కాదు తెలంగాణ ఊరికే ఇయ్యడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో.